మాది సిద్ధారాం మాది సిద్ధారాం సిద్ధారాం గ్రామ రైతులు సుమారు ఒక 50-60 మంది రైతులు సత్తుపల్లి వెంకటరమణ సీడ్స్ నుంచి శ్రీరామ్ సీడ్స్ విత్తనాలు అనేది కొనుగోలు చేయడం జరిగింది. అదే సీడ్స్ కంపెనీలో, అదే వెంకటరమణ సీడ్స్ కంపెనీలో 900 రూపాయల విత్తనాలు, 1300 విత్తనాలు అని చెప్పి 2 రకాల విత్తనాలు పెట్టుకొని ఉన్నారు. 1300 రూపాయల విత్తనాలు మంచిగా ఉంటాయని, ఎక్కువ పంట దిగుబడి వస్తుందని చెప్పి 950 రూపాయల విత్తనాలు కొనుక్కోకుండా 13 రూపాయల విత్తనాలు కొని 1300 రూపాయల విత్తనాలు కొని కనీసం 250 నుంచి 300 ఎకరాల సిద్ధారాం రైతులు అందరం కలిసి సాగు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి పంట చేతికొచ్చి పంట ఈనే టయానికి వచ్చేసరికి శ్రీరామ్ సీడ్స్ ఇచ్చిన 1300 రూపాయల విత్తనాలు, ఫౌండేషన్ సీడ్స్ అని ఇచ్చిన విత్తనాలు తెల్లగంకులతోని ఇబ్బంది అయింది. 950 రూపాయలతో ఇచ్చిన విత్తనాలు నెంబర్ 1గా పడినాయి. ఒక రైతు ఒకే మళ్ళీ నారు చాలక వేరే విత్తనాలు తీసుకొచ్చి 950 రూపాయలు తీసుకొచ్చి విత్తనాలు వేసిండు. ఆ ఫోటో కూడా మీకు పెడతాం. ఆ హోమల్లోనే 2 రకాలు ఉన్నాయి. శ్రీరామ్ సీడ్స్ మొత్తం శుభ్రంగా తెల్లగంకలు వచ్చినాయి. వేరే విత్తనాలు నెంబర్ 1గా వచ్చినాయి. అది కనీసం 40 నుంచి 45 బత్తాలు అవుతాయి. 10 నుంచి 15 బత్తాలు కూడా అయ్యే పరిస్థితి లేదు. మేము ఎకరానికి వచ్చేసి ఇప్పుడు వరకు 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. పెట్టుబడి మొత్తం కూడా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. మాకు మీ ద్వారాగా గవర్నమెంట్ ద్వారాగా జేడీ గారి ద్వారా నుంచి కమిషనర్ మొత్తం అందరూ కలిసి మాకు రైతులు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ ద్వారాగా గవర్నమెంట్కి కూడా, వ్యవసాయ శాఖకి గవర్నమెంట్కి కూడా మెమోరాండం పంపిస్తారని మీకు కోరుకుంటూ శ్రీరామ్ సీడ్స్ పై శ్రీరామ్ సీడ్స్ పై బాబాయ్ ఎక్కడ ఉన్నా? సత్తులో ఉన్నా. మరి నల్లి మంది అబాసినట్ట తీసుకొచ్చుకున్నాను. చెన్నారాయ దగ్గర బిల్లు తెచ్చారా? బిల్లు తెచ్చిన బిల్లు ఏ మందు మంచిగా బిల్లు తెచ్చినావు. సత్తుపల్లి ప్రాంతంలో శ్రీరామ్ సీడ్ కంపెనీ వరి విత్తనాల్ని రైతులు అధిక ధర పెట్టి కొని మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి నమ్మి ఈరోజు సుమారు 500 ఎకరాల్లో సాగు చేస్తే మరి అన్ని రకాల పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన రైతు చివరికి పొట్ట దశకు వచ్చేసరికి పూర్తిగా తాలు రావడం అనేది జరుగుతుంది. ఇప్పటికే అనేక సార్లు ఈ ప్రాంతంలో నకిలీ విత్తనాల బారిన పడి పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతులు ఈసారైనా ఆశాజనకమైనటువంటి దిగుబడి వస్తుందని నమ్మి మరి వెంకటరమణ సీడ్స్ షాప్లో ఈ శ్రీరామ సీడ్కి సంబంధించిన విత్తనాలను కొనిచెల్లారు. మరి ఆరుగాలం శ్రమించిన తర్వాత ఈరోజు తాలు విత్తనాలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ఈ అంశం మీద ఇప్పటివరకు ప్రభుత్వం కానీ దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ స్పందించలేదు. ఈ నకిలీ విత్తనాల్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా సరే ఇప్పటివరకు ఆ దిశగా
కనీస ప్రయత్నం చేయట్లేదు. నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నటువంటి షాపుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ నష్టపోయిన రైతులకి నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం చేసేందుకు కూడా ఎవరు ముందుకొచ్చే పరిస్థితులు కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ విత్తనాల మోసం జరుగుతుందో దీన్ని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని, ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి అధికారులు ఈ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నటువంటి షాపుల మీద దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేసి ఎవరైతే 500 ఎకరాల పైచీలకు ఈ విత్తనాలని చల్లి పంట సాగు చేశారో దానివల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి